శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు. ఈ ఉగాదిన మొట్టమొదటిసారిగా రాజకీయంగా నాకు చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం దక్కినందుకు ఆ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మా క్యాబినెట్ పెద్దలకు, ఏఐసిసి అధిష్టానం అందరికి కూడా, సోనియా గాంధీ గారి నుంచి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారితో పాటు మా ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఉద్యమకారునిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఏ విధంగా నన్ను ముందుకు తీసుకుపోవడానికి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా, ప్రత్యేకించి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, దాంతో పాటు ఈ మధ్యన వచ్చిన యూట్యూబర్స్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ నా పట్ల చూపించిన ప్రేమకు, నాకు ఈ అవకాశం రావడానికి సహకరించిన మిత్రులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది ఒక కొత్త ఆలోచనలు, కొత్త బిగినింగ్ను నాకు అందించిన సమాజంలో మేధావులందరికీ, ప్రజాస్వామికవాదులకు, కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. సామాజిక ఉద్యమ సందర్భంగా నేను అనుసరించిన తీరు, తెలంగాణ ఉద్యమ సమయంలో నేను వ్యవహరించిన శైలి, రాజకీయంలో నేను అనుసరిస్తున్న విధానం అన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించుకునేందుకు ఉపయోగపడ్డవి. సామాజిక కార్యకర్తగా, సమాజంలో ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యువకునిగా నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి అందరూ సహకరించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలతో పాటు ఒక కొత్త ఒరవడితో కూడిన రాజనీతిని కొనసాగించడానికి ఒక మంచి అవకాశం నాకు ఈరోజు దక్కినంది. అంతేకాకుండా పేదలు, బడుగులు, పీడితులు, అన్ని వర్గాల యొక్క సమస్యలు పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, సుదీర్ఘకాలం తర్వాత అంది వచ్చిన ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని మరింత సమాజానికి పునరంకితమయ్యే సందర్భాన్ని మీరందరూ కూడా నా వెన్నంటి ఉండి దీవించాలని చెప్పి తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.